నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణ పనుల పరిశీలన. ఈ పార్కు తెలంగాణకే తలమానికమన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ బిఎల్ఎన్ గార్డెన్ లో బీజేవైఎం జిల్లా ప్రశిక్షణ శిబిరం. కార్యకర్తల నిర్మాణమే లక్ష్యంగా శిక్షణ తరగతుల ఉద్దేశమన్న రాజశేఖర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా జుక్కల్లో గడప గడపకు బీజేపీ ప్రచారం. కుర్లా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన అరుణతార. బోధన్లో గడప గడపకు బీజేపీ జనంతోనే మనం కార్యక్రమం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీజేపీ నేతలు. కామారెడ్డి జిల్లా పిట్లం బూబెల్స్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందన్న సంజీవ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణకే తలమానికం కానుందని ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి వెల్లడించారు. 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక పార్క్, తెలంగాణలోని అతిపెద్ద వాచ్ టవర్ ను త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామం వద్ద ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పార్క్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. అటవీ శాఖ పర్యవేక్షణలో ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు. చిన్నాపూర్ అర్బన్ పార్క్ పర్యటనలో భాగంగా ఇప్పటికే పార్క్ అంతా తిరిగినాం. ఒకసారి పార్క్ లో ఎంట్రీ బయటకు వస్తే 6 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది వాచ్ టవర్. 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చుట్టూ కాంపౌండ్ వాల్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. రెండు ఏవై జిమ్లు వచ్చినాయి. వాష్రూమ్ ఏరియా కూడా నిర్మాణం అయిపోయింది. చిల్డ్రన్ ప్లే ఏరియా, చిల్డ్రన్ క్లాస్ రూమ్, అదేవిధంగా వాచ్ టవర్ కూడా అయిపోయింది. ఇంకో 5 కోట్లు అదనంగా కేటాయించినాం. అవి చెరువు, బోటింగ్, వాకింగ్ ట్రాక్ కూడా 6 కిలోమీటర్ అయిపోయింది. అటు గాజులవాక, గాజుల చెరువు, గాజుల కుంట, ఇటు ఇంకో కుంటకు కూడా బోటింగ్ సౌకర్యం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. ఇంకా నిజామాబాద్ జిల్లా బిఎల్ఎన్ గార్డెన్ లో జిల్లా ప్రశిక్షణ శిబిరాన్ని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్ రెడ్డి నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర నేతలతో కలిసి నిజామాబాద్ పార్టీ సిద్ధాంతం, జాతీయవాదంతో ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. సంస్థాగతంగా కార్యకర్తల నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క శిక్షణ తరగతులు ఉంటాయని జిల్లా అధ్యక్షులు తెలిపారు. అన్ని పెట్టేస్తారు. ధర్నా చేసేసిన తర్వాత మీడియాకి వస్తారు, ఫోటో తీసుకున్న తర్వాత ఇక నడరు అయిపోయింది కదా. ఆ విషయం బెచ్చనోడు చూపించచ్చు ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు. కానీ సంస్థాగతంగా మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. కార్యక్రమాల్లో సంస్థాగతంగా స్ట్రాంగ్, తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేయాలి. దాంతో పాటు ఇన్నోవేటివ్ ఇవి కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమాలు ఎట్లుండాలంటే సేవా కార్యక్రమాలు పాల్గొనాలి. ఎటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ బాగా వర్షాలు వచ్చినాయి. ఆ విషయం బెచ్చనోడు చూపించచ్చు ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు. కానీ సంస్థాగతంగా కామారెడ్డి జిల్లా జుక్కల్లో గడప గడపకు బీజేపీ ఇంటింటికి అరుణతార కార్యక్రమాన్ని బీజేపీ నేత అరుణతార ప్రారంభించారు. కుర్లా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అరుణతార వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమన్నారు.
గడప గడపకు బీజేపీ జనంతోనే మనం అనే కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు పల్లెబాట పట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా విధంగా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బీజేపీ నేతలు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి కలిసి చేస్తున్న చివరి రోజు కార్యక్రమంపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గడప గడపకు బీజేపీ జనంతోనే మనం అనే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అయితే గత 4-5 రోజులుగా అయితే ఈ జనం దగ్గరికి వెళ్ళడానికి ఒక జనంతో కలిసిపోయే విధంగా అయితే ఒక కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 4-5 రోజులుగా అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ రోజు చివరిగా అయితే మొత్తానికి ముగియనుంది. ఈ ముగిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో అదైతే బోధన్ నియోజకవర్గం నాయకులు వచ్చేసి మేడపాటి ప్రకాష్ రెడ్డి, దాంతోపాటు వడ్డీ మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ప్రజలకు అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానీ ఇక్కడ రైతులకు కానీ దానికి సంబంధించిన ఏదైతే ఫలాలు కూడా పూర్తిగా అందట్లేవని చెప్పేసి దాని గురించి ఇంకోటి కేంద్ర ప్రభుత్వంలో జరిగేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ కూడా దాని నుంచి స్పెషల్గా ఏదైతే రైతులకు సంబంధించి ఇటు ప్రజలకు సంబంధించి అన్ని రకాల ఏదైతే వాగ్దానాలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చిన అంతా కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు బీజేపీ ఏదైతే బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ కూడా వాపసు తీసుకోవడం లేదు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసినటువంటి మాటను మేము కూడా గమనిస్తా ఉన్నాము. కాగ్ అనేది ఉంటుంది, ఆడిట్ అనేది ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కూడా ఆడిట్ వింగులు ఉంటాయి. ఎక్కడైతే నిధులు దుర్వినియోగం అవుతాయో, ఎక్కడైతే ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఎక్కడైతే ఖజానాను కొల్లగొడతారో అటువంటి దగ్గర ఆ సంస్థల మీద రికవరీ కూడా పెడతారు. ఈ రోజు గ్రామాల్లో చూసినట్టయితే గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులే ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తా ఉన్నాయి. శ్మశాన వాటికలకు ఎన్ఆర్జీఎస్ నిధులు, రైతులకు కట్టించేటువంటి గెస్ట్ హౌస్లు, రైతు వేదికలు కట్టించేటువంటి దానికి గ్రామ పంచాయతీలకు ఇచ్చేదానికి కూడా అవి కూడా ఎన్ఆర్జీఎస్ నిధులే. ఇది కాకుండా ఉపాధి హామీలు ప్రతి గ్రామంలో 400 మంది 500 మందికి ఉపాధి, ప్రతి గ్రామానికి 60 లక్షల నుంచి ₹1 కోటి ప్రతి సంవత్సరం కూడా ఉపాధి నిధులు వస్తా ఉన్నాయి. వీటిని కాక వీళ్ళు పక్కదారికి మళ్లిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆడిటింగ్ వింగ్ దీన్ని మీరు పక్కదారులు మండించకండి, ఇట్లా మళ్లించినట్టయితే మేము మీద రికవరీ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఈ రోజు వాళ్ళ తప్పిదాలు కప్పిపుచ్చుకొని వాళ్ళ పరిపాలన చేత కాక పరిపాలన అస్తవ్యస్తమై ధరణిలో అస్తవ్యస్తము. అదే రకంగా నిరుద్యోగంలో యువకులకు ఉద్యోగాలు రావడం లేదు. రైతు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, 3 ఎకరాలు ఇవ్వలేదు. దళిత బంధు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకే కొంతమందికే ₹10 లక్షలు ఇచ్చుకున్నారు, మిగతా వాళ్లకు చేయలేదు. పెన్షన్లు సకాలంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. నెలకు 1వ తేదీ వచ్చేంత వరకంటే జీతాలు రావడం లేదు. ఈ రకమైనటువంటి వాళ్ళ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద ఏదైతే ఈడీలు కానీ ఈ రోజు సిబిఐ కానీ ఏదైతే కేసులు పెడతా ఉన్నాయో వాటినన్నింటి కూడా దృష్టి మళ్లించడానికి కంచే సేను వేసినట్టు ప్రభుత్వ పాలకులే ధర్నా చేస్తే దానికి ప్రజలందరూ కూడా మా కోటి ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా ఈ రోజు వాళ్ళ వైఫల్యాలన్నీ ఉన్నాయి. మేము ఏ గ్రామం వెళ్ళినా ఈ రోజు బోధన నియోజకవర్గంలో ఈ రోజు రెంజల్ మండలంలో ఇప్పుడు సాటాపులో ఉన్నాం. ఉదయం నుంచి తాడిబిలోలి కానీ బోర్గాం కానీ మౌలాలి తాండా కానీ మేము తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా సమస్యలు అన్ని కూడా చెప్తా ఉన్నారు. ధరణి పోర్టల్ పూర్తిగా అస్తవ్యస్తం ఉంది, మా సమస్యలన్నీ మా భూములు కనిపించడం లేదని చెప్పేసి రైతులు బాధపడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ శాఖలో ₹1,00,000 తీసుకొని సరి చేస్తామని చెప్పేసి రైతుల దగ్గర తీసుకుంటుంటే ఆ రైతులు వచ్చి మా దగ్గర వాపోతా ఉంటే పేద మహిళలు వచ్చి మాకు పెన్షన్ రావడం లేదు. ఇచ్చేటువంటి మహిళలు ₹2,000 పెన్షన్ ఇస్తున్నారు. కరెంట్ బిల్లు మాకు గతంలో ₹100 ఇచ్చేటువంటి కరెంట్ బిల్లు నేడు ₹500 నుంచి ₹1,000 వస్తా ఉంది. అదే రకంగా నిత్యావసరాలు అన్ని కూడా పెరిగిపోయినాయి. అన్ని ధరలు నూనె, పప్పు, ఉప్పు అన్ని కూడా కారం రేట్లు పెరిగిపోయి మాకంతా కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. దీంతో మా అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తిరగడం లేదు, జనాల్లోకి వెళ్ళడం లేదు, ఏసీ రూమ్ లో కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ పోయింది కాబట్టి భవిష్యత్తులో ఇది బీఆర్ఎస్ కాబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు పనులు చేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్న విలేజ్లకి వచ్చి అక్కడ తెలుసుకోవాలి. మేము ఏదైతే విలేజ్ లకి వెళ్ళామో ఆ విలేజ్లకి ఎమ్మెల్యే వస్తుంటే ఎమ్మెల్యేని రానిలేదు లోకల్ గా. కాబట్టి పథకాలు లేవు, వాళ్ళకి వీళ్ళు చెప్పారు అబద్ధాలని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. వీళ్ళు పైన కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని చెప్పడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకి ఈ పథకాలు అందుతున్నాయా మీకు అని చెప్పేసి అడిగి అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మేము మాట్లాడుతున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే బోధన్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే బీజేపీ యాత్ర అయితే అద్భుతంగా ప్రజలు అయితే రిసీవ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అయితే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కూడా స్పందన అయితే బాగా వస్తుంది. ఏదైతే బీజేపీ నాయకులు బోధన్ నియోజకవర్గంలో చేస్తున్న పాదయాత్రకు అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. తిరిగి అధికారంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రీతంతో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.
విద్యార్థుల ప్రతిభను గుర్తించడం, వారిలో దాగి ఉన్న ప్రతిభను, తెలివితేటలను బయటకు తీయడం సైన్స్ ఫేర్ ద్వారా బయటపడుతుందని బ్లూబెల్స్ మోడల్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్టంలోని బ్లూబెల్స్ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై వారి నైపుణ్యాన్ని వెలికి తీయడం పాఠశాల లక్ష్యమని కరస్పాండెంట్ సంజీవ్ రెడ్డి అన్నారు. Condensation is nothing but process of forming liquid water droplets. After the process of condensation, already marking explained algebraic identities. What is the black paper? నిజామాబాద్ జిల్లా వర్నిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచలి శ్రీనివాసరావు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి దాని విషయంలో తండ్రి వారిని ఆశీర్వదించండి, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మిమ్మల్ని గుర్తించినటువంటి వారిని మీరు అంతకంతకు అభివృద్ధి పరిచి ఆశీర్వదించినటువంటి దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క దైవజనుడు వారిని జీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి ఆ మంచి ఆలోచనను బట్టి తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి పనంతట్లో, వారు చేస్తున్నటువంటి ఆలోచనలో ప్రతి దాని విషయంలో తండ్రి వారిని ఆశీర్వదించండి, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మిమ్మల్ని గుర్తించినటువంటి వారిని మీరు అంతకంతకు అభివృద్ధి పరిచి ఆశీర్వదించినటువంటి దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క దైవజనుడు నిజామాబాద్ జిల్లా మోపాల్లోని న్యాల్కల్ గ్రామ మాసాని చెరువు గేట్లను దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఓపెన్ చేశారు. రబీ సీజన్లో రైతులకు నీటి అవసరం దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేశామని తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి కుస్తీ పోటీలో నిజామాబాద్ జిల్లా ఆర్మ్ రెజ్లర్ భానువత్ నిఖిల్ నాయక్ బంగారు పతకాన్ని సాధించారు. దీంతో భానువత్ నిఖిల్ నాయక్ కు బీజేజీఎం నేత కేలోత్ పీర్ సింగ్ అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మన రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి సైతం మంచి పేరు తేవాలని కొనియాడారు. సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో నిఖిల్ మరింత రాణించి ఈ తెలంగాణకు, ఈ దేశానికి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున నిజామాబాద్ జిల్లా బాల్కొండలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రీజనల్ పాస్టర్స్ అసోసియేషన్ సహకారంతో క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశారు. రీజనల్ పాస్టర్స్ సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి క్రిస్టియన్స్ కి చేస్తున్న సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. పరలోకము నుండి భూమి మీద నశించిపోతున్నటువంటి మనుషులను చూసి ఆయన తిరిగి మరలా జాలిపడ్డాడంట. అర్థమైందండి పిల్లలు? ఈ లోకంలో మనం చూస్తాం కానీ ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లలు ఉన్నారు అని అంటే, మన పిల్లలు ఏదైనా ఒక పొరపాటు చేశారంటే దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఎవరికి ఉంటుందండి? ఒక తండ్రిగా మనకే ఉంటది. ఇప్పుడు నా కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు ఇంకో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల బట్టపూర్ క్రషర్ క్వారీపై బీజేపీ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. క్వారీ పనులను అక్రమంగా నడుపుతున్నారని బీజేపీ నేత మల్లికార్జున రెడ్డి ఆరోపణల్లో నిజం లేదని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. జై తెలంగాణ.
బీజేపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ఏరుగట్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా పేరుతో అసత్య ఆరోపణలు ఎట్లాగూ నాకు ఓట్లు వస్తే రావని భయంతో గత కొన్ని రోజులుగా కేవలం ఒకటే పాయింట్ పట్టుకొని ఏరుగట్ల బట్టాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో మధ్యలో ఉన్నటువంటి క్రషర్ మిషన్ విషయంపై అబద్ధ ప్రచారాలు చేస్తూ అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడుతూ దాన్ని నిజమని నిరూపించడానికి నానా తంటాల వాటిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఏరుగట్ల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మల్లికార్జున్ రెడ్డికి ఏరుగట్ల పార్టీ టీఆర్ఎస్ తరఫున సవాల్ విసురుతున్నాం. ఒకటే పనిగా నేను ప్రశాంత్ రెడ్డి బంధువునే, కానీ ఆ క్రషర్ మిషన్ లో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి బంధువు ఎవరో నాకు తెలియదు అని ఆ రోజు చెప్పినావు. ఈ రోజు కూడా అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు పల్లెల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో వివిధ గ్రామాల దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను దేవాలయ కమిటీలకు ఆయన అందజేశారు. కామన్పల్లి రామాలయం కళ్యాణ మండపంకు 50 లక్షలు, అంక్సాపూర్ హనుమాన్ దేవాలయానికి 30 లక్షలు నిధులు వచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి మళ్లిస్తున్నారని కామారెడ్డి జిల్లా బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతూ ప్రధాని మోదీపై నెపం వేయడం సరికాదన్నారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా నిర్వహించిన ఆయన జిల్లాలో 1600 కల్లాలకు 93 కోట్లు, 104 రైతు వేదికలకు 22.88 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తుందని తెలిపారు. అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈ యొక్క తెలంగాణలో ఏది ఒకటి చెప్తా ఉన్నాం, ఏదైతే కామారెడ్డి జిల్లా భారత్ ఉపాధి హామీ పథకము లేబర్ కాంపోనెంట్ చేస్తూ మెటీరియల్ కాంపోనెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అలా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చి అవినీతికి పాల్పడి డబ్బులు మొత్తము దోచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ఎంత ఇబ్బంది పెట్టారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులని చాలా ఇబ్బంది పెట్టారు. డబ్బులు తీసుకొని ఇవాళ కాంట్రాక్టర్ల పరం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. తప్పులు చేశారు, అన్ని డబ్బులు తినేశారు కాబట్టి వాపసు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. ఉపాధి హామీ పథకము లేబర్ కాంపోనెంట్ చేస్తూ మెటీరియల్ కాంపోనెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అలా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చి అవినీతికి పాల్పడి డబ్బులు మొత్తము దోచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. పలు షాపుల తాళాలను పగలగొట్టి నగదును, వస్తువులను ఎత్తుకెళ్లారు. ఒక షాపులో నిందితుల సీసీ ఫుటేజ్లో మాస్క్లో ధరించి షాప్ కౌంటర్లో డబ్బులు వెతకడం రికార్డైంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్న ఏం కావాలి అన్న ఏ ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం బస్టాప్ సమస్యలకు నిలయంగా మారింది. దీంతో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, తాగే నీరు లేక విద్యార్థులు, ప్రయాణికులు నిత్యం నరకయాతన పడుతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకుని సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. महाराष्ट्र से आए यहाँ पे यहाँ का बस स्टैंड में डालते स्वच्छता नहीं है और लेडीज का प्रॉब्लम है शौचालय का।
और बहुत दूर जाना पड़ता है। आप होता तो कचरा वचरा बहुत ही अच्छा है ये इधर, तो संडास और क्या बोलते हैं बाथरूम भी आपको करवाने को बोला इसलिए सरकार की। ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని జంగావ్ గ్రామంలో దీక్ష భూమి వద్ద దీక్ష గురువు ఆత్రం కిషన్ రావు సమక్షంలో మాలా దీక్ష ధారణ చేశారు. ఆదివాసులకు పుష్యమాసం అంటే ఎంతో పవిత్రమైనది. భక్తి శ్రద్ధలతో జంగోలింగో దీక్షలను స్వీకరిస్తారు. దీంతో ముందుగా ఆదివాసీలు తమ గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి డోంగర్ గావ్ గ్రామంలోని గిరిజనులు నేటి నుండి ప్రారంభమయ్యే జంగోలింగో దీక్షల స్వీకరణకు సిద్ధమయ్యారు. ముందుగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేస్లాపూర్ గ్రామంలో కొలువు తీరిన నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. अरे जिंदगी तक बदलते उंदी कमी मंत जिंदगी तक बेरे दुलता दाना तक जरसी मंत प्रेम मंत धर्म मंत और भक्ति कीते माग आचार सेले विचार सेले बतके सेले कुरु कुराइवल और वे बेर वे पूरे बतके सेले मावा रीति विचार बराबर सेले కాబట్టి మావ కాయదా సాత కాయదా ప్రేమ కాయదా చూడతకే ఇంకర్ చూడకు కోతుర్ పిసలు రాయి अरे जिंदगी तक बदलते उंदी कमी मंत जिंदगी तक बेरे दुलता दाना तक जरसी मंत प्रेम मंत धर्म मंत और भक्ति कीते माग आचार सेले विचार सेले बतके सेले कुरु कुराइवल और वे बेर वे पूरे बतके सेले मावा रीति विचार बराबर सेले కాబట్టి మావ కాయదా సాత కాయదా ప్రేమ కాయదా చూడతకే ఇంకర్ చూడకు కోతుర్ పిసలు రాయి अरे जिंदगी तक ఆదిలాబాద్ బేల మండలం పాఠన్ గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. వివిధ గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, బాజీరావు బాబా శిష్యులు గోడే విశాల్, జీవన్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ హతమైనట్లు మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. దీంతో నిర్మల్ జిల్లా కడెం లక్ష్మీసాగర్ గ్రామంలో నివాసం ఉంటున్న లింగవ సోదరుడు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆఖరి చూపు కోసం తల్లి కంతి రాజవ ఎదురు చూస్తోంది. దోస్తు ఫోన్ చేసి ఏమన్నా తెలిసిందని అడిగిండు అన్న. ఫోన్ చేసి ఏమన్నా తెలిసిందంటే అంత మంచిదేనా అంటే అంత మంచిగా అని చెప్పేసి అన్న. ఏమన్నా తెలిసిందంటే ఏం తెలియదు అంటే ఏమో రిపోర్టర్స్ ఫోన్ చేస్తారు, పోలీసులు ఫోన్ చేస్తున్నారు, మరి అక్క ఎన్కౌంటర్ అయింది అంటున్నారు. నిజమా తెలియదు, మరి నాకైతే ఎవరు తెలియదు, చెప్పలేదు. ఏమన్నా ఉంటే పోలీసులు ఫోన్ చేస్తారు, అంతేగాని నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు అంటే టీవీ కూడా అని చెప్పేసి అన్నాడు. టీవీ లేదు మాకు, వేరే ఇంటికి పోయి టీవీ అందులో ఏం రాలేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హార్వెస్టర్ ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయ్యప్ప పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. అయ్యప్ప నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప ఉత్సవ విగ్రహంతో భక్తి శ్రద్ధల మధ్య ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులు పట్టుకుని ముందు నడువగా అయ్యప్ప స్వాములు పల్లకిని మోస్తూ అయ్యప్ప శరణు ఘోష చేస్తూ వారి వెంట కదిలారు. కాలనీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తి పారవస్యం వెల్లివిరిసింది.
వైశ్య రక్షక ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన శివపురాణం ప్రవచనాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని గోపాలకృష్ణ మఠం నుండి శోభాయాత్ర చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహాశివుడి ఉత్సవ విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేసిన వాహనంలో ఉంచి ఊరేగింపుగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు తీసుకెళ్లారు. మహిళా భక్తులు, పట్టణ ప్రముఖులు తరలివచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి పూజలు చేసి ఈ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ నెల 30 వరకు శివపురాణం ప్రవచనం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రదోష వేళలో ఇదమిదం పదవి ప్రదోషే తస్య స్థిరాం అపారమైనటువంటి ఐశ్వర్యానికి అంత శక్తి. సమస్త సృష్టికి ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్సు నిండా ప్రార్థన చేస్తూ ఆదిలాబాద్ పట్టణం చరిత్రలోనే ప్రప్రథమంగా ఆర్యవైశ్య సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో, ప్రత్యేకంగా వైశ్యరక్షక్ వారి ఆధ్వర్యంలో శివమహాపురాణ ప్రవచనము ఈ రోజు నుంచి 7 రోజులు ఆదిలాబాద్ పట్టణంలో జరగాలని శివాజ్ఞ చేత సంకల్పించడం జరిగింది. ఈ శివమహాపురాణం వినడానికి శ్రోతలు అనేక మంది ఈ పురాణాన్ని వినడానికి వస్తూ ఉన్నారు. సమస్త సృష్టికి ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్సు నిండా ప్రార్థన చేస్తూ ఆదిలాబాద్ పట్టణం చరిత్రలోనే. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.